దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది. మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది. ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయమే కాదు. 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిండ్రు. తెలంగాణకు ఒక్కటన్నా ఇచ్చిండ్రా? ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే. మెడికల్ కాలేజీలు ఇవ్వరు, నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇయ్యరు. మరి ఏం చేసింది బీజేపీ? ఇంకోటి చెప్పాలి మీకు. మన ఎల్లారెడ్డి, మన నిజామాబాద్ అన్నపూర్ణ జిల్లా అంటారు దీన్ని. వరి ధాన్యం అద్భుతంగా పండించే జిల్లా. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లల్లా దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ మార్చిండు. ఇవాళ ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇవాళ ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి. ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ. సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. వాటికినే అయిందా? ఏమన్నా మంత్రం వేస్తే అయిందా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు కేసీఆర్. ఇవాళ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కేసీఆర్. పండిన పంటను ప్రతి గింజ కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారింది. అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే 2014లో ఢిల్లీలో బీజేపీలో అధికారంలోకి వచ్చింది. మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం వచ్చినాం, ఢిల్లీలో బీజేపీ వచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గోధుమల మద్దతు ధర 1400, వడ్లకు మద్దతు ధర కూడా 1400. గోధుమలు 1400, వడ్లకు కూడా మద్దతు ధర 1400. కానీ ఈ రోజు ఏం జరిగింది మీకు తెలుసా? మొన్న గోధుమల మద్దతు ధర 169 రూపాయలు పెంచిండ్రు. గోధుమలకు మాత్రం బాగా పెంచిండ్రు, వరికి మాత్రం పెంచలే. ఈ రోజు గోధుమల మద్దతు ధర 2585 రూపాయలు. వడ్లకు మద్దతు ధర ఎంత? 2369. అంటే వడ్ల కంటే గోధుమలకు 216 రూపాయలు ధర ఎక్కువ పెట్టిండు మోడీ గారు. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు 2014లో వడ్లకు 1400, గోధుమలకు 1400, రెండిటికి సేమ్ ఉండే మద్దతు ధర. కానీ ఈ రోజు చూస్తే గోధుమల మద్దతు ధర 216 రూపాయలు పెంచింది. అంటే దక్షిణ భారతదేశంలో పండేటి ఏమో వడ్లు, ఉత్తర భారతదేశంలో పండేటి ఏమో గోధుమలు. అంటే మోడీ ఇలాకాల వాళ్ళ గుజరాత్లో, వాళ్ళ ఉత్తరప్రదేశ్లో, వాళ్ళ ప్రాంతంలో పండే గోధుమలకేమో ధర పెంచిండ్రు. మన తెలంగాణలో, మన దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు మాత్రం ధర కమ్మి చేసిండ్రు.
క్వింటల్కు 216 రూపాయలంటే 30-35 క్వింటలు పండుతాయి ఎకరానికి. అంటే ఎకరం మీద తెలంగాణ రైతు ఒక 6-7 వేల రూపాయలు నష్టపోతుండా లేదా? పెట్టుబడి అయితే సేమ్. నువ్వు ఆనాడు 1400 గోధుమలు ఉండే, 1400 వడ్లు ఉండే. ఇప్పుడు కూడా అదే ధర ఇచ్చుంటే మా తెలంగాణ రైతుకు ఎకరానికి 6-7 వేల రూపాయల లాభం వచ్చునా రాకపోనా? అంటే ఎంత నష్టపోయినట్టు 10 ఏళ్లలో? ఎన్ని క్వింటాళ్లు, ఎంతమంది రైతులు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ తెలంగాణ నష్టపోయింది? మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? ఇది బక్వాస్ కాదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మరి మన వడ్లకు కూడా గోధుమలతో పాటు సమానంగా 2585 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద బీజేపీ ఎంపీలు ఎవరైనా అడుగుతాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరిపుతాడా? బండి సంజయ్ మాట్లాడతాడా? ఒక్కరు కూడా మాట్లాడరు. వీళ్ళకి వాళ్ళని చూస్తేనే భయం పట్టుకుంటుంది. మరి అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే నువ్వు ఏదైనా గోధుమలకు బాగా వెచ్చినావు, మా వడ్లకు ఎందుకు ఇవ్వని ఇలా గట్టిగా అడిగే సత్తా ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది అనేటువంటి విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ మనం గమనించాలి. ఇలా మన బడ్జెట్ పెట్టిండ్రు, కేంద్ర బడ్జెట్ పెట్టిండ్రు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమో స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు. తెలంగాణకి ఏమైనా ఇచ్చిండ్రా? ఆడ అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. సరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రని నేను అంటలేను, ఇయ్యండ్రి, బరాబర్ ఇయ్యండ్రి. కానీ తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? ఇయ్యమని ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా. మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా, గోదావరి పుష్కరాల్లో గుండు సున్నా, మెడికల్ కాలేజీల్లో గుండు సున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు సున్నా, చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా? ఇది బక్వాస్ కాదా? మరి ఎందుకు బీజేపీకి మనం ఓటేయాలి? బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 7,000 రూపాయల నష్టం జరుగుతా ఉంది. అంటే బీజేపీకి ఓటేసి 7,000 తుట్టి కావాలన్నా మన రైతు? మనం ఓటేసుడెందుకు, 7,000 నష్టపోవడెందుకు? బీజేపీని కళ్ళు తెరిపియాలంటే మా తెలంగాణలో పండేదే వరి. మా తెలంగాణలో 80% వరే పండుతుంది, మిగతాదంతా కూడా తక్కువ ఉంటుంది మనకు. మరి ఆ వడ్లల్లో ఇవాళ అన్యాయం అయితలేదా? ఆనాడు 2014లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు వడ్లైనా, వరి అయినా, గోధుమలైనా 1400 ధర ఉండే. ఇప్పుడు ఎందుకు మారింది అంటే వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే నిధులు ఇయ్యరు, తెలంగాణ పరిశ్రమలకు నిధులు ఇయ్యరు, తెలంగాణ రైల్వే లైన్లకు నిధులు ఇయ్యరు, తెలంగాణ హైవే పనులు ఆపుతారు. ఇలా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ 5 ఏళ్ల నుంచి గాలినే ఊలాడుతున్నది. అది ముందుకు పోతలేదు. రేవంత్ రెడ్డి అడగడు, మోడీ ఇయ్యడు. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు, రేపు మనం గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా రేపు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. అయితే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాదు, దాంతో పాటు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని కూడా ఇవాళ మనం గమనించాలి. ఎంపీలు ఉన్నాయి కనుకనే ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది కనుకనే ఇలా ఆంధ్రప్రదేశ్ కు నిధులు వస్తున్నాయి. రేపు తెలంగాణకు